సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఒకే స్థలంలో ఇన్ని వేల మందికి 6,950 నియామక పత్రాలు ఇవ్వడానికి వెంచేసిన ప్రియుల ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం మంత్రివర్గ బృందానికి తెలంగాణ రాష్ట్రానికి మన తప్పట్లు వినిపించాలి. జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని ధన్యవాదాలు. కేవలం పెదవులు పలికే మాటలు కాదు, అది హృదయ స్పందన. ఎవరు ఏ కొంచెం మంచి చేసినా మంచిని గుర్తించడం మన తెలంగాణ మంచి లక్షణం. అలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మరి మీకు వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఒక ఉద్యోగ హోదాను ఆర్థిక స్థాయిని హాస్పిటల్లో డాక్టర్స్ ఒక పేషెంట్ ను చూసి చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ టైం టు టైం ఆ పేషెంట్ను మీరు చూస్తూ టాబ్లెట్లు ఇస్తూ వాళ్ళ ఇబ్బందులను గుర్తిస్తూ వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ కూడా కొన్ని వీడియోస్ కూడా మనం చూసాము. డ్యాన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఆరోగ్యంగా ఉండే విధంగా మీరు చేస్తారు. కాకపోతే మీకు ఒకటైనా సలహా, ప్రభుత్వ హాస్పిటల్లో నర్సులు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న నర్సుల కంటే కూడా బాగా చూసుకోగలరు అనేటువంటి పేరు మీరు తెచ్చుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. కాబట్టి మీకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీ విధులు బాగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి శుభాకాంక్ష సందేశం. రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రులు రాజనరసింహ గారు, ప్రియమైన సహచర మంత్రివర్యులు, అధికారులు, ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రక ఘట్టానికి తెరలేపుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో సుమారు 7,000 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చేటటువంటి ఒక సంఘటన ఈనాడు లాల్ బహదూర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో జరుగుతోవటం, కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వైద్య శాఖకి సంబంధించినటువంటి ఈ మహత్తర ఘట్టం చరిత్రలో నిలిచిపోబోతా ఉంది. మీ ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా క్షేమం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, మహిళల పట్ల చూపుతున్నటువంటి ఈ యొక్క చారిత్రక ఘటన మొన్న 6 గ్యారెంటీ పథకాల్లో మహిళలకి ఉచిత బస్ సర్వీస్ కల్పించి ఇప్పటికే కోట్లాది మంది మహిళలు లబ్ధి పొందుతున్నటువంటి శుభ సందర్భం. ఈరోజు 7,000 మందికి ఈ యొక్క తెలంగాణ బిడ్డలకి ఇచ్చేటటువంటి ఈ సాధికారత ఉత్సవం. ఇందాకనే దక్షిణామూర్తి గారు చెప్పారు, మీకు సంవత్సరానికి 6 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా రెమ్యూనరేషన్ వస్తుంది అంటే దగ్గరగా ఐఏఎస్ చేసిన వాళ్ళ ఉద్యోగాల కంటే సగం మీదే బాధ్యత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మీ బాధ్యతను గుర్తించి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ సత్సంప్రదాయాన్ని, ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి మీ జీవితాల్లో వెలుగులు నింపుకోవండి అని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై గారికి, గౌరవ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ గారు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారికి, సహచర మంత్రివర్యులకు, వేదిక మీద అధికారులకు, ముఖ్యంగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న స్టాఫ్ నర్సులుగా ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్న మా చెల్లెళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కోరుకున్న తెలంగాణలో మనం కోరుకున్నది ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అయితే ముందుగా నియామకాల మీద దృష్టి పెట్టి మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా చప్పట్లతో స్వాగతం పలుకుతూ వారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా ఖాళీలన్నీ భర్తీ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేపించి ప్రతి ఒక్కరు కూడా పని కల్పించే విధంగా చేస్తామని మా మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు మన ముఖ్యమంత్రి గారు కూడా
దాని మీద ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానివ్వండి, అన్ని రకాలుగా ఆలోచిస్తూ మీ సేవలతో పాటు పేదవారికి 6 గ్యారంటీలు ఒకటైన పేదవారికి ఆరోగ్యశ్రీని 5 లక్షలకి వెళ్ళి 10 లక్షలను పెంచడం విధంగా ఈరోజు అంతా కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు పరుస్తూ మీరందరూ కూడా సాక్ష్యం మీరే. విమర్శలను పట్టించుకోం, సద్విమర్శలు అయితే స్వీకరిస్తాం. విమర్శించే వారిని కూడా పట్టించుకోకుండా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం టీం మెంబర్స్గా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా పేదవారికి సేవ చేసే డాక్టర్లను దేవులుగా అయితే మీరు వాళ్ళకు అత్యంత ఆప్తులు దగ్గర ఉండి చూసుకునే వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని, పేదవారికి సేవ చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. ప్రసాద్ కుమార్ గారు, సహచార మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, పెద్దలు నాగేశ్వరరావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, చెల్లెలు సురేఖ గారు, షబీర్ అలీ గారు, వేదికలకు ఇచ్చిన పెద్దలు, ఈనాడు నా భూతో నా భవిష్యత్ సుమారు 7,000 మంది నర్సులకు ఈరోజు ఉద్యోగ పత్రాలు ఇవ్వడము. ఈ నర్సు వృత్తి అంటే మామూలు వృత్తి కాదు. పుట్టిన ప్రతి పాప నుంచి చివరి శ్వాస వరకు మీరు ఉండేది మా ఎంబడి, మాకు సేవ చేసేది మీరే. నర్సింగ్ అంటే టు టేక్ కేర్ ఆఫ్, అంత గొప్ప వృత్తి. తెలంగాణ రాష్ట్రంలో సుమారు ప్రతి ఏటా 20,000 మంది ఈ విద్యను అభ్యసిస్తున్నారు. ఈనాడు సమాజానికి విద్య, వైద్యము, సంక్షేమం అనేది చాలా ముఖ్యము. పేదవాళ్ళకి కావాల్సింది సంక్షేమము, విద్య, వైద్యము. ఆ దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నాం. ఎక్కడా ఎలాంటి పొరపచ్చలు లేకుండా, తప్పులు లేకుండా, గతంలో ఏ రకంగా అయితే లేదా పేపర్ లీకులు, కోర్టు కేసులు అని ఏవి లేకుండా మీరు అడిగిన వ్యవధి, ఇంకా 10 రోజులు కావాలి, 15 రోజులు కావాలి, మా సర్టిఫికెట్లు వెరిఫై కావాలంటే ఆ వ్యవధి ఇచ్చుకుంటూ ఈనాడు రోస్టర్ సిస్టాన్ని ఫాలో అవుతూ 88% మంది ఇలా నర్సింగ్ ఆఫీసర్స్ అంటే పూర్తిగా మహిళలే అని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఎవరో విమర్శిస్తుంటారు, గాలికి విమర్శలు, ఎక్కడ వాయే జాబ్ క్యాలెండర్ అని చెప్పి, ఎక్కడ వాయే నియామకాలని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 2 మాసాలే. ప్రతి మాటకు నిలబట్టింది మా నాయకత్వం రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీ అందరూ ఆశ్చర్యపోతారు. రోస్టర్ సిస్టంలో 15% షెడ్యూల్ కాస్ట్లకు ఉంటే, 10% షెడ్యూల్ ట్రైబ్స్కు ఉంటే, 27% బీసీలకు ఉంటే, ఆ బీసీలలో 46%, దళితులలో 31%, ఎస్టీలలో 13% ఉద్యోగాలు పొంది చరిత్ర సృష్టించారని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఇదొక్కటే కాదు, ఆరోగ్య శాఖకు సంబంధించి ఇంకా 1000 పోస్టులు భర్తీ చేయాలి. ఆ జాబ్ క్యాలెండర్కు కట్టుబడి ఉన్నాము. రాబోయే కాలంలో మీరు కూడా మీ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తూ మరణ పొందుతారని చెప్పి ఆశిస్తూ దీవిస్తూనే సెలవు తీసుకుంటాను. గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రుల సందేశానికి ధన్యవాదాలతో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలుసు ఇదే ప్రాంగణంలో
అసంఖ్యాక ప్రజాభిమానం వెల్లువెత్తిన సందర్భాల్లో నూతన ప్రభుత్వం కొలువుతీరి 48 గంటల్లోగానే లక్షలాది మంది అక్కాచెల్లెళ్లకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కానీ, ఆరోగ్యశ్రీ ఆర్థిక సహాయాన్ని పెంపుదల చేసే సౌకర్యాన్ని కల్పించడం ఒకవైపు, ప్రజాపాలన లాంటి ప్రత్యక్ష ఉపయోగకర కార్యక్రమాల్లో మరోవైపు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గ బృందం నిరంతరం ప్రజలకు ప్రత్యక్షంగా సేవందించేందుకు చేస్తున్న కృషిని వారి పాటల్లో మాటల్లో ఇందాక విన్నాం. ఇప్పుడు మధ్యలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మీ చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతూ, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు, శాసన సభాధిపతి శ్రీ ప్రసాద్ కుమార్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వేదిక మీద ఉన్న షబ్బీర్ అలీ గారు, రహమత్ బేగ్ గారు, నరేందర్ రెడ్డి గారు, నాగరాజు గారు, అదేవిధంగా మాథ్యూస్ గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలు, అధికారులు ఇక్కడికి వచ్చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్న సందర్భంగా ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎప్పుడు కూడా రాష్ట్రం పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా విద్యాపరంగా కూడా విద్యా సమీక్ష చేసినప్పుడు విద్యాపరంగా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలి. విద్య ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం లోపల విద్య వైద్యంతో పాటుగా సంక్షేమం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉపాధి అవకాశాలను ప్రధాన అంశాలు తీసుకొని పోయేటువంటి సందర్భంలో ఈరోజు డాక్టర్లు ఎంతమంది వచ్చినా, డాక్టర్లు కొత్తగా హాస్పిటల్ ఏర్పాటు చేసినా రోగికి 24 గంటలు అందుబాటులో ఉండి రోగికి ఆ మున్నాబాయ్ ఎంబీబీఎస్ లాగా అంటే మానసికమైనటువంటి చికిత్స అందించేటువంటి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ గౌరవ నైటింగ్లేలు నర్సింగ్ ప్రొఫెషన్ చేస్తున్నాం. మీ అందరనే మాట ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాం. దాదాపు జీవితానికి సరిపడేటువంటి అంటే ప్రభుత్వం కూడా జీతాభత్యాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా మిమ్మల్ని సంతృష్టిపరిచే ప్రయత్నం చేస్తూ ఉంది. మీరంతా దయచేసి వచ్చే రోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వ సానుకూల వైఖరి, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రతి రోగికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఒక మందులే కాకుండా మానసికంగా కూడా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టినట్లయితే రోగి ఆరోగ్యం తొందరగా కుదురపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ జిల్లా కేంద్రంగా ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి పెద్దలందరికీ ఏమైనా చెప్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఉద్యోగ నియామకాలు పొందుతున్న వాళ్ళంతా కూడా భవిష్యత్తు కాలంలో ఈ రాష్ట్రం ఆరోగ్యంగా ఉండడానికి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ సభాపతి గారు శ్రీ ప్రసాదరావు గారికి, గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి,
గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ రాష్ట్ర సలహాదారు ముఖ్యమంత్రి గారి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, గౌరవ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారికి, గౌరవ శాసనసభ్యులు పందుల శామ్యుల్ గారికి, గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారికి, అలాగే మన చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారికి, గౌరవ పబ్లిక్ అఫైర్స్ సలహాదారులు వేణుగోపాల్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ఉన్నతాధికారులకి, ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలో మహాలక్ష్ములుగా గుర్తించబడేటువంటి సోదరీమణులకి ఈరోజు దాదాపు 7,000 మంది పైబడి ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి స్టాఫ్ నర్సులుగా నియామక పత్రాలు అందుకోబోతున్నటువంటి సోదరీమణులందరికీ మీ అందరినీ అభినందించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రేయోభిలాషుల్ని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని వెంటనే భర్తీ చేస్తామని చెప్పినటువంటి మాటని నిలబెట్టుకుంటూ ఇంత పెద్ద ఎత్తున లాల్ బహదూర్ స్టేడియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి, ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకు కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సంతోషకరమైనటువంటి రోజుగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి, తద్వారా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి అని కోరుకొని అనేక మంది నిరుద్యోగ యువతి యువకులు పోరాటం చేస్తే ఆ పోరాటాలు నిజం చేయాలని, నిరుద్యోగ యువతి యువకుల కలలు నిజం చేయాలని ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనతో పార్లమెంట్లో సంఖ్యాబలం లేకపోయినప్పటికి కూడా అందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి కలలు నిజం చేయటం కోసం ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి దాదాపు 7,000 మంది స్టాఫ్ నర్సులకి ఒకటేసారి ఇంత పెద్ద ఎత్తున ఒక దగ్గర చేర్చి ఉద్యోగాలు ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి రోజు, తెచ్చుకున్న రాష్ట్రానికి సార్థకమవుతున్నటువంటి రోజుగా నేను భావిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. నిజమే, ఈ రాష్ట్రమే నిరుద్యోగ యువతి యువకుల యొక్క కళల సాకారం. మీ కళలు నిజం చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధులై వేస్తున్నటువంటి అడుగుల్లో మొదటి అడుగుగా ఈరోజు మీ అందరికీ ఈరోజు లాల్ బహదూర్ స్టేడియంలో దాదాపు రాష్ట్రం పైన
ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అంతా మీకు తెలుసు. జరిగినటువంటి అప్పుల గురించి తెలుసు, ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసు. అయినప్పటికి కూడా రూపాయి పోగేసి రాష్ట్ర ప్రభుత్వం పైన నెలకి 500 కోట్ల పైబడి 500 కోట్ల పైబడి భారం పడుతున్నప్పటికి కూడా, దాదాపు సంవత్సరానికి 60 లక్షల భారం పడుతున్నప్పటికి కూడా ఆలోచన చేసి ఈ భారాన్ని ఏ రకంగా అధిగమిద్దాం, కానీ మన సోదరి మనులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆలోచన చేసి ఇస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అభినందించకుండా ఎవరు ఉండలేరని నేను భావిస్తూ ఉన్నాను. ఇస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా దాదాపు 85% నుంచి 88% వరకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులే ఉన్నారు. వారు కలలు కన్న ఉద్యోగ భవిష్యత్తుని నిజం చేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అంతేకాదు, కేవలం స్టాఫ్ నర్సులే కాకుండా ఈ విద్యా వైద్య శాఖలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఇంకా దాదాపు 5,000 ఉద్యోగాల గురించి కూడా ఈ శాఖ ఆలోచన చేస్తూ ఉంది. ఖాళీగా ఉన్నటువంటి ఆ ఉద్యోగ అవకాశాలు కూడా త్వరలోనే భర్తీ చేయడానికి కసరత్తు చేస్తూ ఉందని చెప్పి శాఖ వారు సమాచారం ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, ఇందిరమ్మ రాజ్యం అంటే పేద బడుగు బలహీన వర్గాలకి వారి జీవితాన్ని బతకడానికి కావాల్సిన ఉద్యోగ వ్యవస్థ పాటు అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏది అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నాను. మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్య శ్రేయోభిలాషులారా, మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే అడుగులు ముందుకు వేస్తూ ఈ రాష్ట్ర సంపదని వనరుల్ని ప్రతి పైసాని రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెట్టడం కోసమే అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. మీ కళలు నెరవేర్చడం కోసం మేమంతా కష్టపడి పనిచేస్తామని మీ అందరికీ మేము మాటిస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇలాగే రావాలని, వారి మీద ఆశలు పెంచుకున్నటువంటి తల్లిదండ్రుల కళలు నిజం కావాలని, వాటన్నిటి కోసం మనందరం కలిసి సమిష్టిగా కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంపూర్ణంగా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల అందరి పక్షాన వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆ అంటే ఆత్మవిశ్వాసం, ఆ అంటే అందరికీ క్షేమం పంచుతూ ఆత్మ గౌరవ భావం పెంచుతూ, సంకల్పం పవిత్రమైతే వారు సృష్టించే ప్రతి సందర్భం ఓ పండుగ. ఈ పండుగ రూపశిల్పి ఇదే లాల్ బహదూర్ స్టేడియం ప్రాంగణంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో కూడా ఇలాంటి ఉత్సాహమే ఆకాశాన్ని అంటుకుంది. మీ అందరి ఉత్సాహం, ఆనంద సందోహం మధ్య ముఖ్యమంత్రి గారి సందేశం. ప్రియమైన సోదరి మణులారా, మా మిత్రుడు సహచర మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన శాఖలో ఉన్న అంశాలను సమీక్షించి నా దృష్టికి సంవత్సరం పైగా మీ నియామకాల విషయంలో ఆలస్యం జరుగుతున్నది, దీనికి సంబంధించి సమీక్ష చేయాలి అని నా దృష్టికి తీసుకువస్తే మీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన సమీక్ష చేసి తక్షణమే ఈ ఉద్యోగ నియామకాలు జరగాలి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉన్న కేసును పరిష్కరించాలి. మీరు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా గౌరవ శాసనసభ పక్ష అధ్యక్షులు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని, షబీర్ అలీ గారిని, ఇతర మిత్రులందరిని ఆహ్వానించి ఈ గొప్ప కార్యక్రమంలో మీతో పాటు మమ్మల్ని మీ సంతోషంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసినందుకు దామోదర్ రాజ్ నరసింహ గారిని మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నా. మిత్రులారా, ఈరోజు 6,956 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ఎల్బీ స్టేడియంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఉంది. ఈ వేదిక మీద ఉన్న మాకందరికీ డిసెంబర్ 7 నాడు ఇక్కడే ఉద్యోగ ప్రమాణాలు చేసినప్పుడు మేము మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషాన్ని పంచుకున్నామో మీరు కూడా ఇక్కడే మీ కుటుంబ సభ్యులతో ఈ ఎల్బీ స్టేడియంలో మీరు ఆనంద పర్వదినము గడుపుకుంటుంటే మేమందరం మీ కుటుంబ సభ్యులుగా మీ సంతోషంలో భాగస్వాములు కావడానికే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మిత్రుడు దామోదర్ రాజ నరసింహ గారు ఏర్పాటు చేసింది. ఇక్కడున్న ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ప్రధానమైన కారణం నిరుద్యోగ సమస్య. ఈ ఉద్యోగ నియామకాల కోసమే లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువకులు తెలంగాణ ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ ప్రక్రియలో వందలాది తెలంగాణ బిడ్డలు అమరవీరులైన వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల కోసం విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు ఉద్యమించినరో 10 సంవత్సరాలు ఆకాంక్షలు నెరవేరక ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే, ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసులను పెట్టి అణిచివేయాలన్న ఆలోచన చేసిండ్రు తప్ప నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వము ఆలోచన చేయలే. ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క, విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే. అందుకే 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో
మాకు ఉద్యోగాలు ఇస్తా అని భ్రమపెట్టి మమ్మల్ని వంచిన వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణ బద్దులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈరోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న మా చెల్లెళ్ళందరికీ, ఆనాడు నిజామాబాదు జిల్లా ప్రజలు 2019 పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గారిని అక్కడి ప్రజలు ఓడిస్తే కన్న తండ్రిగా కేసీఆర్కు దుఃఖం వచ్చింది. ఎంబడే తన కూతురికి శాసన మండలి సభ్యురాలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప మా స్టాఫ్ నర్సులైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చెయ్యలే. నేను అడుగుతున్న ప్రతిపక్ష నాయకుడైన చంద్రశేఖరరావును, ఎప్పుడు నీ కుటుంబము, నీ బిడ్డ, నీ కొడుకు, నీ అల్లుడు వాళ్ళ ఉద్యోగాల గురించైనా నీ ఆలోచన? మా పేదోళ్ళ బిడ్డలైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల కోసము, ఆ ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళు జీవితంలో స్థిరపడి పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబ సభ్యులను ఆదుకునే అవకాశాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా? ఈరోజు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఇక్కడ 6,956 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. చంద్రశేఖరరావు గారు, ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే, అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే, ఇంకొక పక్కన నీ అల్లుడు ఈరోజు ఈ ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. ఈరోజు ఈ పేదోళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో, మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసే సందర్భం. అందుకే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రధానమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి అక్కడ నూతనంగా ఖాళీలు ఉన్న దాదాపుగా 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతోటి మా మంత్రివర్గ సహచరులతోని యూపీఎస్సి అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ను, అక్కడ విధి విధానాలను, అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ను, సభ్యులను నియమించుకోవడం జరిగింది. తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉద్యోగ నియామకాలు వీరి ద్వారా, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తొందరలోనే 15,000 పైచిలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి ఈరోజు మా ప్రభుత్వము కృషి చేస్తున్నది. మా బాధ్యత, మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా మా కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితం గడపడం కాదు, రోజుకు 16 నుంచి 18 గంటల వరకు పని చేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, మీ జీవితాలలో, మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి, సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది. తప్పకుండా ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. శ్రీమతి సోనియమ్మ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో
మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బలోపేతమైన తెలంగాణగా నిర్మించడమే కాదు, విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంలో మా శాయశక్తుల కష్టపడతాం. మీకోసమే అహర్నిశలు కృషి చేస్తాం. నిరుద్యోగ యువకులకి ఈ వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా. సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఆనాడు 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మాట తప్పని మడమ తిప్పని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. మీ నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తప్పకుండా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు కుళ్ళుకున్నా, వాళ్ళ కడుపులో దుఃఖం పొంగి పొర్లినా, వాళ్ళ శాపనార్థాలు ఎన్ని పెట్టినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు హరీష్ రావు గారు. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట. హరీష్ రావు, మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చెవాకులు పలుకుతున్నావు కదా, ఒక్కసారి ఇక్కడున్న కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి, ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి. పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే, ముఖ్యంగా ఆడబిడ్డలను ఆదుకుంటే ఆ సంతోషం ఎట్లుంటుందో ఆ కుటుంబానికి చూపించండి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కాదు, మా పేదోళ్ళ బిడ్డలకు వాళ్ళ కుటుంబాలలో చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగాలు ఇస్తే ఆనందం ఎట్లుంటుందో, ఈ మరవలేని ఆనందమైన క్షణాలు ఈ ఎల్పి స్టేడియంలో నలుమూలల ఈ సంతోషం అలుపుకున్న ఈ పూర్తి వీడియోను అటు చంద్రశేఖరరావుకు ఇటు హరీష్ రావుకు చూపించాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు నియామకాలు చేపట్టినాం. తొందరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలను చేపడతాం. ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అన్ని శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని మాట ఇస్తూ, ఇక్కడ అందరికీ వివిధ జిల్లాల నుంచి ఈరోజు ఎంపికైన అభ్యర్థులకు అందరికీ కూడా అక్కడ కౌంటర్లు పెట్టినాం. ఆ కౌంటర్ల ద్వారా క్రమశిక్షణతో మీ నియామక పత్రాలు తీసుకోండి. కొంతమందిని వేదిక మీద సింబాలిక్గా ఇచ్చినా మీరు మీ కుటుంబ సభ్యులు మీ నియామక పత్రాలు తీసుకొని వెళ్ళి, ఈరోజు స్టాఫ్ నర్సులు అంటే కుటుంబ సభ్యులు, ఒక్కసారి కుటుంబ సభ్యులు కూడా ముందుకొచ్చి వైద్యం అందించినప్పుడు వాళ్లకు కూడా కన్న కూతుర్లలాగా వైద్యాన్ని అందించేది మీరు డాక్టర్లు మీరే. కష్టంలో వచ్చిన వాళ్లకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించి వాళ్ళని ఆరోగ్యం కుదుట పడే విధంగా సపర్యలు అందించేది మీరే. ఖచ్చితంగా ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించుకోవాలి అని అంటే మీ శ్రమ, మీ కృషి, మీ కష్టం ఉంటుంది. మరొక్కసారి 6,956 మంది ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్లకు మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేస్తూ, మీ అందరినీ మనస్ఫూర్తిగా ముందుకు నడిపించడానికి కృషి చేసిన పెద్దలు దామోదర్ రాజ్ నరసింహ గారికి కూడా మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఈ విస్తృత సమాజానికి ఒక కుటుంబ సభ్యురాలిగా నర్సింగ్ ఆఫీసర్ సేవలు అందించాలని సందేశం అందించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు 6,956 కుటుంబాల్లో ఆనందం నింపుతున్న సందర్భంలో మరి ఇందాకే ముఖ్యమంత్రి గారు చెప్పుడు లాంఛనంగా 18 మందికి ఇప్పుడు ఇక్కడ ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా జి ప్రవల్లిక, మహబూబ్ నగర్ జిల్లా గౌరవనీయులైన జి ప్రవల్లిక, తర్వాత మీర్జా సనా ఆదిలాబాద్ జిల్లా, తర్వాత టి గౌతమి ఖమ్మం జిల్లా, ఎం రేచల్ సంగారెడ్డి జిల్లా, హలో సంగీత ఉమా నల్గొండ జిల్లా, తర్వాత ఎం రాజేష్ కుమార్ కరీంనగర్, హలో అంజలినా బి అంజలి కరీంనగర్ జిల్లా, తర్వాత నేనావత్ రేవతి రంగారెడ్డి జిల్లా, నేనావత్ రేవతి తర్వాత తేజస్వి నిజామాబాద్, తర్వాత బి అరుంధతి నిజామాబాద్, తర్వాత సంగారెడ్డి కవిత, నేను పిలిచిన కవిత సంగారెడ్డి, తర్వాత మీ వెనుక ఇప్పుడు నీలిమ పాషం రంగారెడ్డి జిల్లా, నీలిమ పాషం రంగారెడ్డి జిల్లా, తర్వాత బి అనిత సంగారెడ్డి, సంగారెడ్డి అనిత, తర్వాత కరీంనగర్ జిల్లా యాంజల్ అనిత తీసుకుంటున్నారు సంగారెడ్డి, అనిత ఫ్రమ్ కరీంనగర్, బొద్ది స్వప్న కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్, నియామక పత్రాలు ఇందాకే ముఖ్యమంత్రి గారు చెప్పారు, లాంఛనంగా వేదిక పైన కొందరికి అందించారు. ముందుంటామని మీరందరూ ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతూ విద్యులత. A very good afternoon to Honorable Chief Minister Sri Revanth Reddy garu. On this, sir, under your administration, it is a historical moment for the profession of nursing, not only for the state of Telangana, for the entire country, sir. On behalf of nursing profession, మీకు శతకోటి వందనాలు. ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమము వైద్య ఆరోగ్య శాఖ దామోదర రాజనరసింహ గారి
ఆధ్వర్యంలో జరగడం అన్నది అంటే నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. సో నర్సింగ్ ప్రొఫెషన్ ఎల్లప్పుడూ కూడా చరిత్రలో గుర్తుంచుకునేటువంటి గొప్ప అవకాశాన్ని మాకు కల్పించారు సార్. థ్యాంక్ యూ. I request all of you, please repeat with me the Nightingale pledge. I solemnly pledge myself before God and in the presence of assembly to pass my life in purity and to practice my profession faithfully. I will abstain from whatever is deleterious and mischievous and will not take or knowingly administer, elevate the standard of my profession and will hold in confidence all personal matters committed to my keeping to the welfare of those committed to. Thank you all. To the welfare of those committed to. Thank you all.